చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. మరి ఫిబ్రవరి మాసము దేవుడి యొక్క మహాకృపను బట్టి 6వ తేదీ 2025 సంవత్సరం కాజా మందిరంలో ఈ రీతిగా మనం కూడుకొని దేవుణ్ణి స్తుతించే భాగ్యం మనకు కలగజేసే మంచి వాతావరణం ఇచ్చారు. అలాగే కరెంటును కూడా దేవుడు స్వాధీనంలో ఉంచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంతవరకు పరిచయం చేసిన బిడ్డలను బట్టి దేవునికి వందనాలు, పాడిన స్తుతి గీతమును బట్టి దేవునికి వందనాలు, చేయబడిన ప్రార్థన బట్టి దేవునికి వందనాలు. అలాగే ఆయన మహిమను కొనియాడటానికి ఆయన మన పక్షమున ఉండి నడిపించే దేవుడిగా ఉన్నందుకు ఆయనకి స్తుతులు. వాక్య భాగంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. 36వ అధ్యాయము 9వ వచనం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని సన్నిధిలో ఆయన మహాకృపను బట్టి ఆయన చాలు ఏమంటున్నాడండి దేవుడు, నేను మీ పక్షమున ఉన్నాను. ఎవరు మన పక్షానుంటే మనకి మేలు? ఇప్పుడు చాలామంది బంధువులు మా పక్షాన ఉన్నారు, స్నేహితులు మా పక్షాన ఉన్నారు, లేదా ఈ పార్టీ వాళ్ళు మా పక్షాన ఉన్నారు అని చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటారు ఈ భూమి మీద. ఏమా మీ పక్షాన నిలబడేవాళ్ళు ఎవరు లేరా అని అడుగుతారు. అయితే ఎవరు లేరయ్యా నాకు అని అంటుంటారు కొంతమంది. కానీ బైబిల్ అయితే చెప్తా ఉంది, నేను మీ పక్షమున ఉన్నాను. మరి ఆయన మన పక్షమున ఉన్నప్పుడు మనకి కలిగే మేలులు లేదా ఆయన చేసేటువంటి ఉపకారములు ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 6వ చరణం. 118వ సంకీర్తన 6వ చరణం. కాబట్టి దేవుడు మన పక్షానుంటే ఏం కలగదు? భయము కలగదు. కానీ ఒక పామును చూస్తే భయం వస్తుందా? మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన మాట ఏమవుతుంది? మీరు పాములను ఎత్తిపట్టుకుందరు, విషకరమైనది ఏది తిన్నా కూడా చనిపోరు, దయ్యములను వెళ్ళగొడతారు. మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? దేవుడు వారి పక్షాన ఉన్నప్పుడే చేయగలుగుతారు. వారు మేలు చేసినప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు పేతురు. అంటే అప్పుడు అంటారు, ఎందుకయ్యా మాకెళ్ళి చూస్తారు? మా శక్తి చేతనైనను బలము చేతనైనను ఈయనను మేము బాగు చేయలేదు, దేవుడే నజరేయుడైన యేసు నామమునే జరిగింది అన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఈ రోజున ఇతను చెప్పిన మాటను మనం చూసినట్లయితే, దేవుడు నా పక్షానుంటే నాకు భయం కలగదు. మరి యోసేపును తీసుకెళ్ళి గుంటలో పారేశారు, అమ్మేశారు, పొతీఫరు ఇంట్లో బాధ పెట్టారు, జైలుకు పంపించారు. కానీ ఎవరు తోడై ఉన్నారంట? దేవుడు తోడై ఉన్నాడు. అంటే ఎవరి పక్షాన ఇప్పుడు ఉన్నాడు? యోసేపు పక్షాన దేవుడు ఉన్నాడు. కాబట్టి అతను ఏమయ్యాడు? దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దేవుని యొక్క ప్రేమలో 138వ సంకీర్తన 8వ సంకీర్తన 138:8. కాబట్టి కార్యములు ఎవరు సఫలం చేస్తారని అంటున్నాడు? దేవుడు చేస్తాడని చెప్తున్నాడు. యెహోవా నా పక్షమున కార్యములను చేయు. మరి ఎలియాజరు అనేటువంటి వ్యక్తిని అబ్రహాం పంపించాడు. అయ్యా, నా యొక్క కుమారుడికి మా ఊరు వెళ్ళి అక్కడ దేవుడు అనుకూలింపజేసినటువంటి అమ్మాయిని, మా వాళ్ళలో అమ్మాయిని చూసి రమ్మని చెప్పి పంపించాడు. ఎవరైతే మా అబ్బాయి అక్కడికి రాడు కానీ ఆ అమ్మాయి ఇష్టపడి ఇక్కడికి వచ్చేటట్లయితేనే సరే. అప్పుడు ఈయన వెళ్తూ ఉన్నాడు, దారిలో ఆ ఊరు వచ్చింది. ఊరు రాగానే మరి అక్కడ మందలు మేపుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని అడిగారు. అడిగితే అదిగోండి వస్తుంది ఒక అమ్మాయి అని చెప్పారు. ఎవరా అమ్మాయి? రెబెకా. సరే, ఈయన దూరం నుండే కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? ప్రభువా, నా ఒంటెలకు నాకు ఎవరైతే నీళ్లు తోడి పోస్తారో, చాలామంది ఉన్నారు కన్యకలు. అక్కడ పల్లెటూరులో ఎక్కువగా ఆడవాళ్ళు కన్యకలు కూడా గొడ్లను తోలుకుపోతారు.
సరే, ఒక్కొక్క ఒంటికి కనీసం ఎంత లేదన్నా కూడా 60-70 లీటర్ల నీళ్లు తాగుతుంది. మరి ఆ ఒంటిలన్నిటికీ నీళ్లు పెట్టాలి. అది దిగుడు బావులు అంటారు వాటిని, నేల బావులు. నేల బావుల్లో నుంచి తర్వాత తీయాలంటే బలం ఉండాలి మనిషికి. నడుములో ముందు బలం ఉండాలి, నడుములో ఉండాలి, భుజాల్లో కూడా బలం ఉండాలి, వంగగలగాలి. మరి ఆమెను ఎవరైతే ఇస్తారో ఆయమ్మయ్య నా యొక్క యజమానుడి కుమారుడికి భార్యగా అని ప్రార్థన చేస్తాడు. ఓకే, నిజంగానే పోయి అడిగాడు, అమ్మ మా ఒంటెలకి నాకు నీళ్లు పెడతామంటే ఓకే అని ఆమె ఏం చేసిందంటే మొత్తం ఒంటెలకి నీళ్లు తోడి పోసింది. అతనికి కూడా నీళ్ళు ఇచ్చి, దేవుడు దగ్గర అడిగాడు కదా, అలా చేస్తేనే ఆ అమ్మాయిని మా యొక్క యజమానుడికి అనుకున్నాడు. సరే, ఆ అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయికి కూడా గాజులు ఉంగరాలు పెట్టాడు. పాపం పెట్టిన తర్వాత ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది. చెప్పింది. ఎవరికి చెప్పింది? తన యొక్క అన్నకి చెప్పింది. లాబాను చెల్లెలి పిల్ల, దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళ. ఇప్పుడు ఏమైంది? ఆ లాబాను యొక్క చెల్లెల్ని అడిగి వివాహం చేసుకోవడానికి వివరాలు అడిగితే అది మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము అని అమ్మాయిని అడిగితే వెళ్తానంది. అలాగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యము, దేవుడు కార్యము సఫలము చేయు దేవుడు. ఎప్పుడు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. ఆలోచించేయండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనానికి రండి. నిర్గమాకాండము 14. మన శత్రువులతో దేవుడు యుద్ధము చేస్తాడు. ఎవరి పక్షాన? మన పక్షాన నుండి వారితో యుద్ధం చేస్తాడు. అదేంటండి, యుద్ధం కూడా చేస్తాడా దేవుడు అంటే? అవును, బైబిల్ రాసిందన్నమాట. దావీదు కూడా యుద్ధము యెహోవాదే అన్నాడు. నేను కాదు, నా దేవుడే వచ్చి నీతో యుద్ధం చేస్తాడు, నేనంత పిల్లోడినేలే అని తన మనసులో అనుకొని వాడితో చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం కనుక చూసినట్లయితే మరి హిజ్కియా మరి ఆ ఉత్తరం తీసుకొని మందిరానికి వెళ్ళి దేవుడి దగ్గర అడిగాడు, ప్రభువా మరి ఇప్పుడు యుద్ధం చేసేటువంటి శక్తి నాకు లేదు, నువ్వే సహాయం చేయమని బతిలాడాడు. ఓకే, దేవుడు ఏం చేశాడంటే ఆ రాత్రి కాలం ఒక దూతను పంపాడు. ఒక దూత ఎంతమందిని చంపేసిందండి? 185,000 మంది చంపేసింది ఒక్క రాత్రే. మరి ఎవరికి గాయాలు కావాలా? ఏమంటే ఎవరు కొట్టలేదు, మరి ఎవరు పొడవలేదు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వాడు చచ్చిపోయారంట. ఆ రాజు లేచి చూస్తే అందరూ పడిపోయారు. వాడికి అర్థమైపోయింది, దేవుడు వీళ్ళ పక్షా నుండి యుద్ధము చేస్తున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను శక్తులు లయమైపోతూ ఉంటాయి, అపవాది క్రియలు లయమైపోతాయి. ఎప్పుడైతే ప్రార్థన చేయమో అపవాది క్రియలు ఏమవుతాయి? మన మీద పడి మనల్ని ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి, కష్టాలు పాలు చేస్తాయి, ఇరుకులు పాలు చేస్తాయి, రోగాలు పాలు చేస్తాయి. ఏమంటే చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు కలిగేటట్టుగా చేస్తుంది, లాగేస్తుంది, తన వైపు లాక్కుంటుంది. మరి యవ్వన దశలోనే ఉన్నారనుకుందాం, ఆదామమ్మని అవ్వల్ని మరి అవ్వని ముందుగా లాగేసింది, ఆడపిల్లని లాగేసింది. ఇక ఆడపిల్లని లాగేస్తే ఆడపిల్ల ఏం చేసింది? మగవాడిని లాగేసింది. ఇద్దరు కలిసి ఎవరి వైపు తిరిగారు? సాతాను వైపు తిరిగారు. దేవుడు వచ్చి అడిగితే ఏమన్నారు? తిన్నామని. తిన్నాం, ఇంకేం చేస్తాం? తిన్నాం కాబట్టి మీరు ఉండటానికి వీల్లేదు, అజ్ఞాతిక్రమం పాపం కాబట్టి మీరు ఉండటానికి ఏదైనా తోటలో వీల్లేదని మరి తాను సృజించుకున్నటువంటి ఇద్దరు కూడా దేవుడిని మోసం చేశారు. ఈరోజు నువ్వెంత, నేనెంత? మనం ఏదో ఎవరి చేతనో వాక్యం విని పట్టబడి వచ్చాం. మరి మనం ఎంత నిలకడగా ఉంటాం? దేవుడు పిలిచిన వాళ్ళే అలాగుంటే ఇస్కరియోతు యోధా కూడా దేవుడే పిలిచాడు పరిచర్యకి, కానీ వాడు కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి దేవుడే స్వయంగా పిలిచిన వాళ్ళే అలాగే తయారైపోతే ఏదో ఒక మానవుడి ద్వారా నీవు రక్షించబడితే దేవుడి సన్నిధికి వస్తే మరి నువ్వు ఎంత మాత్రం నిలబడతావు? దానికి బాధ్యులు ఎవరు? సేవకుడు కాదు కదా. సేవకుడు వాక్యం చెప్తాడు, బుద్ధి చెప్తాడు, ప్రార్థన చేస్తాడు. దానికి కాకుండా బియాండ్ లిమిట్స్లో నువ్వు ప్రయాణం చేస్తే, అంటే సంఘానికి రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, పాటలు పాడకుండా, పరిచర్య చేయకుండా, లోబడకుండా కనుక ఉంటే
ఏమంటాడంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో, లోబడనల్లని ప్రజలకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరైతే లోబడరో పోవాలంటున్నా ఆయన అంతే అంటాడులే అని అంటే లోబడలేదని అర్థం. ఆయన అంతే అంటాడంటే నువ్వు సక్రమంగా మందిరానికి వస్తుంటే ఆయన అట్లా ఎందుకంటాడు? ఏ సేవకుడు అనడు కదా. కాబట్టి మొన్న ఈ మధ్య మనకి ఇక్కడ ఇదే మందిరంలో మైక్ పని చేయలేదని ఆగిపోయామా? లేదు కదా. వాక్యం చెప్పారు కదా పాస్టర్ గారు. ఆలోచన చేయండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుని పని మాత్రం అప్పుడు. కరెంటు పోవచ్చు, ప్రార్థన చేసుకోవాలి, చేతనైనంత వరకు వాక్యం వినాలి. చీకట్లోనే కదా ప్రభువారు నడిచింది, చీకట్లోనే కదా వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచింది. ఎప్పుడైనా వాళ్ళు చీకటి ఉందని చెప్పేసి వెనుతిరిగిపోలేదు కదా. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కీర్తన 118వ కీర్తన, 18వ కీర్తన 7వ చరణం చూడండి. దేవుడు మనకి సహకారిగా ఉంటాడట. ఎలా ఉంటాడంట? సహకారం అంటే తోడు. కాబట్టి మన పక్షాన ఉన్నాడు అంటే సహకారిగా, తోడుగా ఉన్నాడు. మనం అప్పుడప్పుడు చీకట్లో భయపడుతూ ఉంటాం. అందుకనే పల్లెటూరులో సాయంకాలం పూట ఈ స్త్రీలు కనీసం 2-3 కలిసి వెళ్తారు. ఎందుకు? తోడు, భయం ఉండదు. మాట్లాడుకుంటూ పోతుంటే ఒకవేళ ఏదైనా జరిగినా, లేదా ఎవడన్నా ఎదురుపడ్డా అత్యాచారం చేస్తాడేమో, లేకపోతే ఏదన్నా విషసర్పాలు వస్తాయేమో, తోడు ఒకళ్ళకొకళ్ళు. ప్రియులారా, ఆలోచించే దేవుడు కూడా నీ పక్షమున నీకు సహకారిగా ఉంటాను అని దేవుడు తన వాక్యంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించిన పిల్లరా, పౌలుకి అలాగే దేవుడు తోడుగా ఉన్నాడు. పౌలుని రాళ్ళు తీసుకొని కొట్టారు, చచ్చిపోయాడు అనుకున్నారు. తర్వాత పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. గోడ మీద నుంచి అతన్ని మరి తట్టలో పెట్టి దింపి పంపించారు. ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా ఉంటుందో ఆ ఊరి నుంచి వెళ్ళిపోమని ప్రభువారు కూడా చెప్పారు. మీరు ఆ ఊరిలో ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పారు. కాబట్టి ఎన్నో శ్రమలు అనుభవించాడు అతను. జైల్లో పెట్టారు. అయినా కూడా దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. పేతురు కానివ్వండి, హతసాక్షులయ్యారు. వీళ్ళంతా కూడా దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు నీ పక్షమును ఉంటే విరోధి ఎవడు లేడు. నీకు నువ్వే విరోధివి. అంటే నీ యొక్క క్రియలు, నీ చేష్టలు, నీ పనులు మంచివి కాదు. కొంతమంది పిల్లల్ని మనము బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాం. వాళ్ళు నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనం బయలుదేరిపోతూ ఉంటే వీళ్ళు మధ్యలో ఏం చేస్తారు? అటుపక్కకి ఇటుపక్కకి తిరుగుతారు. ఆలోచించేయండి. తల్లి తండ్రి అందరూ ఉన్నా కూడా పిల్లలు అలాగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. మన చర్చిలో కవిత కూతురు కూడా అంతే. ఏమండి, సందు దొరికితే బయటికి పోతూ ఉంటుంది. ఎందుకు? దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, ప్రజలకు ఏం కావాలంటే మన ఇంటి వాళ్ళతోటి కబుర్లు సరిపోవు, బయట వాళ్ళతో కబుర్లు ఆడితేనే సంతృప్తిగా ఉంటుందంట. కోడికి మనం మేత వేసి పెంచితే దానికి బలం తక్కువ, ఆరోగ్యం తక్కువ. అదే తనకై తన ఆహారం తీసుకుంటే బయటికి వెళ్ళి దాని బలం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఎవరి బలం కావాలి మనకి? సాతాను బలమా, దేవుడి బలమా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడి బలం వస్తుంది, బయట కూర్చొని మాట్లాడితేనేమో సాతాను బలం వస్తుంది. కాబట్టి అలాగా దేవుడి యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనము, దేవుడు మన పక్షాన ఉంటే విరోధి ఎవడు ఉంటాడు? ఎవరుండరు. హిజ్కియాకి విరోధి ఉన్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆ విరోధిని పడగొట్టాడు. అలాగే గొల్యాతు విరోధిగా ఉన్నాడు, పడగొట్టేశాడు. అమాలేకీయులు విరోధులుగా ఉన్నారు, పడగొట్టేశాడు. దేవుడు అనేక మంది కనాను దేశస్థులు విరోధులుగా ఉన్నారు, పడగొట్టేశాడు. ఆయన పడగొడతాడు. పడగొట్టగల దేవుడు మన పక్షాన నుండి కార్యము చేసే దేవుడు. చూడండి, దేవుని కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 14వ కీర్తన 5వ చరణం. 14వ కీర్తన 5వ
చరణం. నీతిమంతుల సంతానము ఎవరి పక్షాన ఉంటాడంట? దేవుడు నీతిమంతుల పక్షమున. నీవు నీతిమంతుడు అయ్యుంటే నీకు పుట్టిన పిల్లల పక్షాన దేవుడు ఉంటాడట. ఏమండి మా పిల్లల పక్షాన దేవుడు లేడండి అందొక. దేవుడు ఎందుకు లేడమ్మా? నువ్వు సక్రమంగా నడవట్లేదా దేవుళ్ళు? అప్పుడప్పుడు మందిరం మానేస్తున్నానండి, చర్చికి వెళ్ళట్లేదండి, ప్రార్థన తగ్గిపోయిందండి. మరి నీతి తగ్గిపోయింది కదా. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా అని ఎరుగుటయే నీతి అని రాసింది కదా. మరి దేవుణ్ణి ఎరుగున్నావు, మరి నీతిగా నడవాలి కదా. నోహు ఎలాగున్నాడంట? 6వ అధ్యాయంలో ఆదికాండంలో ఏమండి నీతిమంతుడుగా కనపడ్డాడంట. అలాగే హేబేల్ ఎలాగున్నాడంట? అతను కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. లోతు ఎలాగున్నాడంట? అతను నీతిమంతుడిగా. జకర్యా ఎలాగున్నాడంట? అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. ఎంతోమందిని బైబిల్లో దేవుడు నీతిమంతులుగా ఉన్నారని రాశాడు. మరి మనము దేవుడిని ఎరుగున్న తర్వాత సంఘంలో వాళ్ళు కానీ, విశ్వాసులు కానీ, కుటుంబీకులు కానీ, మా అమ్మ నీతిగా ఉంటుంది లేదా మా నాన్న నీతిగా ఉంటాడు అని చెప్పుకోగలిగిన వారుగా ఉన్నారా? అయితే దేవుడు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి పక్షాన, వారి సంతాన పక్షాన నేను ఉంటాను అని ప్రభువారు మనతో చెప్తా ఉన్నారు. కాబట్టి నువ్వు నీతిమంతుల పక్షాన ఉండే దేవుడు. కాబట్టి నీవు కూడా నీతిగా ఉండు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. 22-23. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఇప్పుడు హన్నా అనేటువంటి ఆమె దేవుడి దగ్గరికి వచ్చాడు, నాకు పిల్లల్ని అని. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎందుకంటే ఆమె మొర దేవుడు విన్నాడు. ఎప్పుడైతే మనము తన యొక్క సవతిని గురించి తన మనసులో అప్పటిదాకా అసూయతో ఉన్నటువంటి ఈమె ఆ అసూయను తొలగించుకొని క్షమించమని అడుగుతూ, ఆ మాటలు అక్కడ కనపడవు కానీ అదంతా జరిగింది అక్కడ. కాబట్టి పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా అదొకటి. కాబట్టి ఆమె అడిగిన తర్వాత వెంటనే మరుసటి సంవత్సరానికే సమూయేలు అనేవాడు పుట్టాడు. ఆ తర్వాత ఆమెకు మరలా పిల్లలు కూడా కలిగినట్లుగా, ఆమె గొడ్డుబోతు కాదు, దేవుడు గర్భమును మూసివేశాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనానికి వద్దాం ప్రియులరా. నిర్గమాకాండం. దేవుడు సొత్తైన ప్రజల పక్షమున దేవుడు ఉంటాడు. దేవునికి ఉంటాడంటే మరి బయటికి రప్పించిన దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి మరి బయటికి రప్పించిన తర్వాత వారు సురక్షితంగా వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే ఏమొచ్చింది? అడ్డము ఎర్ర సముద్రం. మరి ఇప్పుడు ఎట్లాగా దాటాలి? కానీ ఏమొస్తున్నారు? సైనికులు, ఫరో సైనికులు అనుకరించి వస్తామన్నారు. మోషే మీద తిరగబడ్డారు. ఏంటయ్యా ఇక్కడ తీసుకొచ్చి చంపాలనుకున్నావా అని అడిగారు. అడిగితే అప్పుడు మోషే దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, నీ కర్ర సాపు అన్నాడు. కర్రను చాపాడు. కర్రను చాపి ప్రార్థన చేస్తే సముద్రం ఏమైందంట? 2 పాయలుగా చీలిపోయింది. గోడల్లాగా నీళ్లు నిలబడ్డాయంట. ఎంత ఆశ్చర్యం అండి! ఇప్పుడు ఆరిన నేల, నిజంగా తడిగా ఉన్న నేల ఆరాలంటే ఎమ్మటి ఆరుద్దా? కానీ ఆయన పడమర గాలి విసర చేశాడు కాబట్టి ఆరిపోయింది త్వరగా. మనం కూడా ఆరాలంటే ఏం చేస్తాం? ఎండలో పెడతాం. గాలి పారేసి చోట పెడితే త్వరగా ఆరుద్ది. అందుకనే ఇల్లు తుడుచుకున్నా కూడా ఫ్యాన్ వేస్తాం, ఎందుకంటే త్వరగా ఆరిపోవాలని. అలా దేవుడు ఏం చేశాడంటే ఆ సముద్రము నడిచేంత దారిలో ఉన్నటువంటి స్థలాన్ని అంతటిని కూడా ఆయన పొడి నేలగా చేసి నడిపించాడు. ఆరిన నేల అన్నాడు. ఇప్పుడు వాళ్ళు సగం దూరం వచ్చేసారు, వీళ్ళేమో సగం దూరం దాటారు. వాళ్ళేమో మొదట్లో ఉన్నారు, వీళ్ళేమో మధ్యలోకి వచ్చారు. మళ్ళా ఏడ్చారు. ఏంటయ్యా అని అంటే, దేవుడు మనకు అద్భుతం చేస్తాడు, చూస్తూ ఉండండి ఆయన చెప్పాడు, చేస్తాడు అంతే. వాళ్ళు ఆ చివరికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఫరో సైన్యం మధ్యకి వచ్చేసి. కాబట్టి దేవుడు ప్రేమించిన పిల్లరా, ఇక దేవుడు కార్యం మళ్ళా కర్ర చాపన్నాడు. మళ్ళా కర్ర చాపాడు. మళ్ళీ సముద్రం అయిపోయింది, మూసుకుపోయింది. మరి ఈ మధ్య చెప్తున్నారు ఆ ఎర్ర సముద్రంలో అప్పుడు పడిపోయిన రథాలు ఇప్పటికీ ఉన్నాయట. కాబట్టి అది నిజమే కదా, జరిగింది. కాబట్టి జరిగిన రుజువులు చూపిస్తూ ఉన్నారు క్రైస్తవులు. మిగతా వాళ్ళనే చూపించలేకపోతున్నారు రుజువులు. దేవుడు చేసే అద్భుత కార్యములను
నిలుచొని చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ప్రార్థనా పరుల పక్షమున దేవుడు ఉంటాడు. దేవుడు ఒక నరుడు మనం విని యుద్ధంలో మరి పొద్దుగూకిన తర్వాత యుద్ధం చేయకూడదు, ఇంకా కొంచెం ఉంది శత్రుశేషము, అవి వాళ్ళని కూడా చంపేసి పోదాంలే ఒకేసారి అనుకుంటున్నాడు యెహోషువ. మరి ఇప్పుడు వెలుగు లేదు, తగ్గిపోతూ ఉంది, కుంగిపోతూ ఉంది ఆ యొక్క సూర్యుడు. మరి దేవుడు అన్నాడు, ఆ దగ్గర మాట్లాడి అన్నాడు, అయ్యా మరి కొంచెం సేపు ఈ శత్రువుని చంపేదాకా సూర్యుడిని చంద్రుడిని ఆగిపోమని అడిగాడు. దేవుడు ఒక మనిషి యొక్క పక్షాన నిలబడి ఆ యుద్ధం చేశాడు. అతను దేవుడు చేసిన యుద్ధమే అది. మన బలం అనుకుంటే కుదరదు. ఎప్పుడు కూడా అతిశయిస్తూ ఉంటాం మనమైతే. మన బలం అయితే కాదు ప్రియులరా, సమస్తము ఆయన కృపాహస్తాల చేతిలోనే ఉన్నది. కాబట్టి ఎంత కార్యమైన దేవుడి ఇచ్చారు. 140వ సంకీర్తన 2వ చరణం. 140వ సంకీర్తన. బాధింపబడు వారి పక్షమున ఆయన ఉంటాడు. చదవండి. 140వ సంకీర్తన 2వ చరణం. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, బాధింపబడిన వారి పక్షమున దేవుడు ఉన్నాడు. మరి నీ పక్షాన నువ్వు కూడా ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు. దేవుడు వైపు చూడు, ప్రార్థన చేయి. మనుషులను నమ్ముకున్నట్టు కన్నా, రాజులను నమ్ముకున్నట్టు కన్నా యెహోవాను నమ్ముకున్నట్టు మేలు. విశ్వాస సహితమైన ప్రార్థన బాగు చేస్తుంది. కాబట్టి చేతులెత్తి చేసే ప్రార్థన దేవుడు వింటాడు, మొరలు వింటాడు. కన్నీటి ప్రార్థన, నువ్వు సంతోషమైన పనులు కోసుకోవాలంటే కన్నీటి ప్రార్థన చేయి. నేను చేస్తూనే ఉన్నాను అయ్యగారు అని అంటే కుదరదు. ఎప్పటిదాకా చేయాలి? ఏమండి, జయం వచ్చేంత వరకు కూడా చేయాలి. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టారు చెప్పండి? ఐగుప్తులో 400 సంవత్సరాలట. తర్వాత దేవుడు 70 సంవత్సరాల పాటు నెబుకద్నెజర్ రాజుకు అప్పగించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అక్కడ మొరపెట్టారు? 70 సంవత్సరాలు. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అప్పటికే రోమా దేశం చేత పట్టబడినటువంటి యెరూషలేము మరి యేసు ప్రభువుకు వ్యతిరేకంగా చంపేసిన తర్వాత 33 సంవత్సరంలో ఆయన 30 సంవత్సరాలు చంపేశారండి క్రీస్తు శకము. మరి దరిదాపుగా 40 ఏళ్ల తర్వాత మరి యెరూషలేముని 70వ సంవత్సరంలో సమూల నాశనం చేశారు రోమీయులు. ఎందుకంటే వాళ్ళకి ఎదురుగా తిరగబడ్డారు. అందుకని దేవుడు కోపం వచ్చింది దాని. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మరి పెట్టారు? 1948 సంవత్సరాలు దరిదాపుగా. ఆలోచించి అన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి దేశము లేదు, దేశంలో ఉండటానికి కూడా వాళ్ళు లేకుండా చెదిరిపోయారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు సమకూర్చాడు. ఎందుకంటే బైబిల్లో ఆయన ముందే చెప్పాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళి తిరిగి నా వైపు తిరిగి కనుక మీరు ప్రార్థన చేసి మీ పాపములు ఒప్పుకుంటే తిరిగి నేను మీ దేశానికి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలము మరలా వాళ్ళు ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడ్డారు 1948వ సంవత్సరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు కూడా మరి దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోవాలన్నా, ఆయన్ని పక్షంగా ఉన్నాడని నమ్మకం కలిగి ఉంటే మరి అనేక శ్రమలు, బాధలు, యుద్ధాలు, రోగాల నుంచి దేవుడు కాపాడుతూ ముందుకు నడిపిస్తాడు. అలాంటి కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.